భారత అత్యున్నత న్యాయస్థానంపైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ రాకేష్ కిషోర్ ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జగిత్యాల రూరల్ మండల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం నిరసన ధర్నాకు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఏదైతే మొన్న న్యాయమూర్తి సీజేపై దాడిని బూటుతో దాడిని ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా నేడు తహసీల్ కార్యాలయం వద్ద యువకులతోని నిరసనతో మరి తహసీల్దారి ఆఫీసు వద్ద వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారిపైన దాడి యత్నాన్ని ఖండిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మందకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఇవాళ మరి ఎంఆర్పీఎస్తో పాటు విద్యార్థి నాయకత్వం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి అంటే యావత్ భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా యావత్ సమాజం అంతా కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క దాడి కుల వివక్షతోటి జరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. భారత రాజ్యాంగంలోని మరి 4 ప్రధానమైన వ్యవస్థల్లో మరి ప్రధానమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద దాడి జరగడం అంటే ఈ దేశంలో సామాన్య ప్రజలకు రక్షణ లేదని ఈ సందర్భంగా కనిపిస్తూ ఉంది.